నెగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అన్నటువంటి పాయింట్తో ఓ పాట సింధూరంలో ఉంటుంది. అట్లాగే మనం మాట్లాడకుండా కూర్చుంటే మన మౌనాన్ని అర్ధాంగీకారంగా కాదు పూర్తి అంగీకారంగా తీసుకుని మనల్ని దోచేసేటటువంటి శక్తులు మన మధ్యనే ఉన్నాయి. రౌడీయిజం విషయంలో మనం మౌనం వహిస్తే రౌడీయిజం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. గతంలో చేశారు, వాళ్ళెవరో చేశారు కాబట్టి వీళ్ళ రౌడీయిజాన్ని మనం ప్రోత్సహిద్దాం అనుకుంటే రేపు నీ ఇంటికి వచ్చి నీ గడప తొక్కుతాడు. అది ప్రమాదం. ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తే రేపు పొద్దున నీ బిడ్డల బ్రతుకులు ఆల్రెడీ నాశనమైన ఆ బిడ్డల బ్రతుకులు నాశనం చేద్దాం అనుకుంటావు అన్నది ఆలోచించుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రోడ్డు సెస్ అని మన దగ్గర వసూలు చేస్తున్నారు, అమరావతి సెస్ అని మన దగ్గర వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి ఆ డబ్బులు పెట్రోల్ కొనేటప్పుడు ప్రతి లీటర్ మీద వసూలు చేస్తున్న ఈ డబ్బులు ఏమైనాయి? గుంటలు పూడ్చారంటే మొన్నటిదాకా ఏం చెప్తున్నారు, అప్పు తీసుకుని పూడ్చామంటున్నారు. జగన్ ప్రభుత్వం ఏమో ఆ డబ్బులు వాడేసుకుంది, ఇవ్వలేదు కాబట్టి రోడ్లు అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు గుంటలు పూడ్చింది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అంటున్నారు. సెస్సియా కాదా? ఇంకోటి, అనేక రోడ్లు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. మరి కేంద్రం వేస్తున్నప్పుడు టోల్గేట్లకు కడతాం, మళ్ళీ ఇక్కడ సెస్ ఎందుకు? అట్లాగే అమరావతికి సంబంధించిన ఆ డబ్బులు సెస్ రూపంలో వసూలు చేస్తున్నాయి, ఏమవుతున్నాయి? వాటిని దేనికి వాడుతున్నారు? ఇది తేలాల్సి ఉంది.